నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం జాతీయ ప్రతిభ ఉపాకార వేతనం పొందడానికి విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యూటీఎఫ్ నాయకులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం ఉన్నత పాఠశాల 8వ వార్డు విద్యార్థులకు జాతీయ ప్రతిభ ఉపాకార వేతన పోటీ పరీక్షకు స్టడీ మెటీరియల్ను మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సహకారంతో యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా ఇనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ విద్య దేశాభివృద్ధికి పునాది వంటిదని అటువంటి విద్యను విద్యార్థులు ఆసక్తితో చదవాలని ఎక్కువ మంది ఉపకార వేతనం పొందడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. వారి సహకారంతో ఈ పుస్తకాలు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకి అందించడమైంది. మరి పుస్తకాలు ఉపయోగించుకొని విద్యార్థులు ఆ స్కాలర్షిప్ పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మరి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ మేడం గారు మాట్లాడతారు. మరి విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోండి. గతంలో మన పాఠశాల నుంచి ఇదే పాఠశాల నుంచి 4 విద్యార్థులు ఎంపిక కావటము మనకు చాలా సంతోషకరము. అదే వారిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరము మరి ఆ ఎగ్జామ్ కి చక్కగా రాసి ఆ ప్రతిభ పురస్కార లేక ఆ మెరిట్ స్కాలర్షిప్ పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాన్నగారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు కర్లపాలెం యూటీఎఫ్ మండల శాఖ వారు మా జడ్పీహెచ్ఎస్ కర్లపాలెం పాఠశాలలో ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మా విద్యార్థులకు అందించినటువంటి ఈ యొక్క స్టడీ మెటీరియల్ బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. వారికి మా పాఠశాల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మెటీరియల్ తీసుకుని మరి గత సంవత్సరం మరి మా పాఠశాల నుంచి 4 ఎంపికైనారు. మరి వారికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మా పాఠశాల పనిచేసిన మా ఉపాధ్యాయులు కూడా మరి వీటిని ఉపయోగించి మా పిల్లలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ రిజల్ట్ తీసుకొని వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మా మండల శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.